ఆషాఢమాస దశమిని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలోని జమ్మిచెట్టు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 22వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీర్ల లక్ష్మీ ప్రసన్న రామ్జీ మాట్లాడుతూ జమ్మిచెట్టు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఎంతో పురాతనమైన ఆలయమని, మా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం తెలుగు సాంప్రదాయంలో విశిష్టమైన ఆచారమని తెలిపారు. అమ్మవారి కృపతో రైతులు ప్రజలు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వం పైన, మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీద ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్నాథపురం 22వ వార్డులో వెలిసి ఉన్న శ్రీ జమ్మిచెట్టు అమ్మవారి గుడిలో ఉన్నామండి. మనం ఈ అమ్మవారి పురాతన నుంచి కూడా యావత్ కాకినాడ ప్రజల్ని, అలాగే 22వ వార్డు జగన్నాథపురం ప్రజల్ని కూడా చాలా చల్లగా చూస్తున్నారు. అదే ఆషాఢంలోని సారి పట్టడం ప్రతి సంవత్సరం ఆనవాయి అమ్మవారికి. అలాగే ఈ రోజు శాకాంబరి దేవి అవతారం కూడా రెండు కలిసి రావడంతో భక్తులు యథావిధిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అలాగే సారి సమర్పించుకోవడం జరిగింది. అందులో మేము కూడా భాగస్వాములు అయ్యామండి. అలాగే అన్నదానం కార్యక్రమం కూడా చాలా భారీగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అమ్మ ఆశీస్సులతో చాలా ఆనందంగా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే కొండబాబు గారిని కూడా చల్లగా చూస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు